ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో నష్టపోయిన ఖాతాదారులకు మద్దతుగా సిపిఎం పార్టీ రంగంలోకి దిగింది. ఖాతాదారుల న్యాయం కోసం బ్యాంకు కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ ఖాతాదారులను మోసగించి వారి ఆభరణాలను మాయం చేసిన బ్యాంక్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మోసపోయిన ప్రతి ఖాతాదారునికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బ్యాంక్ యాజమాన్యం స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ బ్యాంకు చుట్టూరు దగ్గర వారం రోజుల నుంచి టెండర్లో తిరుగుతున్నాం మేము. అప్పటికి రాత్రి పట్టించుకున్నారు. రాత్రి తిరిగితే రాత్రి 2 వస్తువులు లేవు, ఏ వస్తువు లేదు, నాకు 2 పోయినాయి. నా పేరు పొక్కుల సత్యరెడ్డి అండి. మాది రంగూడెం గ్రామం. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో 12 కాసులు బంగారం పెట్టాను. సుమారు 3 కాసుల నుంచి ఉన్న బంగారం అంతా దొంగలించబడింది. ఈ యొక్క దొంగతనం ఒకరి వల్ల జరిగింది కాదు, మొత్తం బ్యాంకు స్టాఫ్ మొత్తం కలిపి చేసిన పని ఇది. మనం వెళ్ళి బ్యాంకులో ఆరాధీగా మాకేమో సంబంధం లేదు, మీరు తర్వాత రండి అంటున్నారు. పోలీసులతో నెట్టించారు. మనం వెళ్తే సరైన మేము అడిగింది ఏమిటంటే, మాకు పోయిన బంగారానికి మీరు పత్ర రూపంగా సరైన హామీ ఇవ్వండి అంటే అలాగ ఇవ్వకుండా మాతో తీసుకున్నారు కానీ పోయిందని బ్యాంకు వారు మాకు మీ సొమ్ముకి భద్రత మేము ఇస్తున్నామని చెప్పి ఏమి ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. మాకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద గత వారం 10 రోజుల నుంచి ఎవరైతే రైతులు అనేక మంది బాధితులు వాళ్ళ వ్యాపారాల కోసం, చిరు వ్యాపారాల కోసం వాళ్ళ సొంత బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా ఈ వాళ్ళ బంగారం కోసం వచ్చినప్పుడు, వాళ్ళు బాకీ తీర్చడానికి వచ్చినప్పుడు అవన్నీ వెరిఫై చేస్తే ఎక్కడ కూడా వాళ్ళ బంగారం కనపడలేదు. 100 గ్రాములు పెట్టింది 50 గ్రాములు కనపడుతుంది, 50 గ్రాములు పెట్టింది 0 కనపడుతుంది. ఈ రకంగా ఇలాంటి పరిస్థితులు గత వారం 10